హే సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడి విత్ విఎస్కే. ఈరోజు మన డే 41. నేను నిన్న గోరింటాకు పెట్టుకున్నా, బాగుందా? ఐ నో ఇట్ వాస్ గుడ్. కొంచెం ఏంటో అమ్మాయి లక్షణాలు అనిపిస్తాయి నువ్వు అమ్మాయికి, బట్ కొంచెం పోస్ట్ కొడుతూ ఉంటాయి ఈరోజు హ్యాండ్స్ చూపించి. అండ్ నేను లెగ్స్కి కూడా పెట్టుకున్నాను, షూస్ వేసుకుంటా కాబట్టి అది షో యూ. బట్ ఇప్పుడు ఇక్కడ మట్టి ఉంది, దానిలో నడుస్తాను కొంతసేపు వాక్ చేసి. అండ్ నేను ఎక్సర్సైజెస్ బాగా చేశానని చెప్పా కదా, అవే చేసుకున్నాము. సో పార్క్ వచ్చా కదా, కొంచెం ప్రశాంతంగా అటు నుంచి ఇటు ఇసుకలో కొంచెంసేపు నడవాలని నాకు. కొంచెంసేపు ఇసుకలో వాక్ చేసి అండ్ దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటాను. కమ్ లెట్స్ డూ అవర్ ఎక్సర్సైజెస్ టుగెదర్. బాగున్నాయి కదా. కాస్ట్యూమ్కి వేళ్ళకి కాళ్ళకి సంబంధం లేదు, ఏంటో వేలు పొడుగ్గా అనిపిస్తున్నాయి. బట్ యా, ఇసుకలో నడుద్దాం. ఇసుకలో వాకింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను నార్మల్ వాకింగ్ చేసుకుంటాను. ఒక 2 రౌండ్స్ వేద్దాము, 2 రౌండ్స్ ఆర్ 3 రౌండ్స్ అట్లాగా. అయినా నాకు తెలియదు, కానీ కొంచెం వాకింగ్ చేసుకొని అండ్ దాని తర్వాత ఐ విల్ గో అండ్ డూ దట్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవి చేస్తాను. నల్లగా అయిపోయాను కదా, డార్క్ సర్కిల్స్ కూడా తన్నుకుంటూ వస్తున్నాయి. నేను పొద్దున్నే లెగుద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు నాకు. అండ్ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, జపనీస్ వాక్ అంట. అది ఎలా అంటే ఫస్ట్ స్లోగా నడవాలి, తర్వాత బ్రిస్క్ వాక్ చేయాలి. సో ఫస్ట్ అలా చేస్తూ ఉంటే క్యాలరీస్ అనేది తొందరగా బర్న్ అవుతాయంట. సో లెట్స్ డూ దట్ జపనీస్ వాక్. ప్రస్తుతానికి నేనైతే స్లోగానే నడుస్తున్నాను. దాని తర్వాత బ్రిస్క్ ఉంది కదా, దాన్ని పట్టుకొని ఏలాడాలని ఉంది. ఏలాడి జస్ట్ డూ ఇట్ ఫర్ వన్స్. లెట్స్ డూ ఇట్. జారిపోతారు ఫ్రెండ్స్, దారుణంగా జారిపోతున్నాను. వర్కౌట్ అవ్వట్లేదు కొంచెం, అందుకే అంట గైడెన్స్ లేకుండా ఎక్స్ట్రా చేయకూడదని. నా పార్టీకి నేను వాకింగ్ చేసుకోవచ్చుగా, అవసరమా నాకు ఇవన్నీ? తేట్ ఫెలోస్ ఏదో ఒకటి చేస్తే కానీ తేట తీరదు. ఓకే, లెట్స్ డూ అవర్ వాకింగ్. యాక్చువల్లీ ఐ ఫీల్ పిటీ అబౌట్ మై సెల్ఫ్, బట్ దట్స్ ఓకే. నేను ఒక రౌండ్ వేస్తాను. ఒక రౌండ్ వేసి అక్కడ యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ లైక్ జబ్బు పడ్డ పర్సన్. నేను నా ఎత్తవ డార్క్ సర్కిల్స్ చూసి అసలు వాళ్ళ చూసుకోలేకపోతున్నాను నా మొహన్ నేను. బట్ పర్లేదు, ఇలా ఉన్నా సరే సెల్ఫ్లో ఉండాలి. ఓకే, లెట్స్ డూ అవర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. మీరు ఒకటి గమనించారా, నేను బయటకు వచ్చిన ప్రతిసారి క్లైమేట్ బాగుంటుంది. ఎందుకు నాకోసమే. పోనీలే అమ్మ, మనుషులు మంచిగా ట్రీట్ చేయకపోయినా చుట్టూ ఉన్న చెట్లు, పక్షులు, భూమి, ఆకాశం ఇవైనా బాగా చూసుకుంటున్నాయి. ఓకేలా. సో దీని తర్వాత ఐలు ఆర్ ట్విస్టర్స్. ప్రస్తుతానికి వాకింగ్ చేస్తున్నా. ఉడతా కనిపించిందా ఏమలే, బట్ లెట్ మీ డూ వాకింగ్. అదిగో కోడి. హాయ్ బ్రో, కనిపించిందా? ఇంటికి వెళ్ళా చూసుకోవాలి. ఓకే, లెట్స్ డూ అవర్ ట్విస్టర్స్. రైస్ నేను ట్విస్టర్స్ చేద్దాం అనుకున్నా కానీ వెనకాల ఆంటీ వాళ్ళు ఉన్నారు, సో అందుకే హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. దాని తర్వాత ఏది ఖాళీగా ఉంటే అది చేస్తాను అంతే. ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశా కదా, నాకు ముందు అంతా ఒక ఫస్ట్ పార్ట్, ఇదంతా సెకండ్ పార్ట్ లాగా ఉంది. ఓ మై గాడ్, ఇదంతా ఎలా ఉందంటే ఆంటీలు అందరూ వచ్చారు, అడుగుతున్నారు, ఏమ్మా ఏం చేస్తున్నావు, యూట్యూబా ఇది అది ఇది అని చెప్తే, అవునా ఆంటీ ఎడిట్ చేసుకోవాలా, అది ఇది ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా. ఓ మై గాడ్, బట్ దట్స్ ఓకే. పొద్దున్నే లెగాలి అని ఈరోజు నిర్ణయించుకుంటున్నాను. ఓ రోజు లెగుస్తున్నా, తర్వాత లెగట్లేదు, విచ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. నాకు అసలు నచ్చట్లేదు అనమాట అది. ఎలాగైనా పొద్దున్నే లెగాలి. ఈ ఎక్సర్సైజెస్ నాకు బాగా ఏంటో తెలియదు కానీ కొంచెం జాయింట్స్ పెయిన్స్ అట్లా వస్తూ ఉన్నాయి. సో
ఐ విల్ రికవర్ ఇట్, ఎలాగైనా అది సెట్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ నాతో నా స్టాండ్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత పెద్ద స్టాండ్ అక్కడున్న లేడీస్కి కనిపించట్లేదు అని అన్నారు. నేను నిజంగా షాక్ అయ్యా. ఎందుకు కనిపించట్లేదు, అది కనిపిస్తుంది కదా అనుకున్నా. కనిపించట్లేదు అన్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. అండ్ ఈ ఎక్సర్సైజ్ వల్లే నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఐ డోంట్ నో వై. హ్యాండ్ పెయిన్ అంటే హ్యాండ్ పెయిన్ అని కాదు, హ్యాండ్ టైట్ అవుతున్నట్టుంది, కానీ జాయింట్ ఉంటుంది కదా, అంటే మోచిప్ప అంటారు కదా, సో అక్కడ ఎందుకు కొంచెం లాగుతున్న ఫీలింగ్ ఉంది. సో దాని తర్వాత ఇవన్నీ నేను ఆబ్వియస్లీ ఎవ్వరు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను ఒక్కదాన్నే ఉండేలాగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తీసుకున్నాను ప్రతి వీడియో అనమాట. ఇది చేస్తున్నప్పుడైతే లైట్గా 2-3 చినుకులు నా మొహం మీద పడ్డాయి. అండ్ దాని తర్వాత ఎండ్ ఇట్లా 2 వచ్చినాయి. సో దీని తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేశాను. ఇది 1 by 1 ఇగ్నోర్ దట్ అంకుల్ 1 by 1 చేసుకుంటూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను ఏదో ట్రై చేద్దాం అని చెప్పి చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. స్కిప్పింగ్ చేద్దాం అనుకున్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంక అక్కడ కర్ర ఉంటే దీంతో పట్టుపడదాం అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. దీన్ని అటు ఇటు తిప్పితే కొంచెం అప్పర్ బాడీ ఏదైతే ఉందో అది తగ్గిద్ది అని చెప్పన్నారు. సో అయిపోయిన తర్వాత నేను దాన్నే కర్ర పట్టుకొని చేతులు లిఫ్టింగ్ చేశాను అనమాట. డంబుల్స్ ఎలాగో మన వల్ల కాదు కాబట్టి ఇలా బుడ్డి తీసుకుంటున్నాను. ఇదేదో ట్రై చేశాను. ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేసి అలసిపోయాను అనమాట. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, దానిలో జనాలు ఉన్నారు, అందుకని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. దీని తర్వాత మెడిటేషన్ చేస్తాను. దొరికినట్టు వాడుకుందాం అనుకున్నా, బట్ ఐ కాంట్, వాడుకోలేకపోయా. చూసారా, చెప్పా కదా, ఆంటీలు ఉన్నందుకు కూడా నాకేం ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. సక్కేసి నేను మధ్యలో ఒక వండర్ఫుల్ విషయం జరిగిందనమాట. అది నేను మీకు చెప్తాను. ఆంటీలు అక్కడ ఉండి మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారు కదా, నా పని ఏదో నేను చేసుకుందాము అని చెప్పి వచ్చి నా ఎక్సర్సైజ్, ఇదే నా లాస్ట్ ఎక్సర్సైజ్ చేసుకుందాము అని చెప్పి నా ముందు స్టాండ్ పెట్టుకొని నీట్గా సెట్ చేసుకొని ఉన్నాను. సరే అని చెప్పి చూస్తుంటే ఒక ఆంటీ అలా వచ్చి జస్ట్ అట్లా అదిగో అది అనమాట జరిగింది. ఎందుకు ప్రతిసారి ఇట్లాగే జరుగుతుంది? నో వర్డ్స్, క్రయింగ్ ఓన్లీ కమింగ్ అన్నట్టు అయిపోయింది. ఇదిగో దాని తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్న. దేవుడి దయ వల్ల మా ప్రొడ్యూసర్స్ కష్టం నిజంగా ఇక్కడ తెలుస్తుంది నాకు. నా ఫోన్కి ఏం కాలేదు, ఏం కాకూడదు. ఆ బుడ్డ చూసారు ఎలా అవుతుందో, భలే అనిపించింది నాకు. మళ్ళీ ఎవరో డిస్టర్బ్ చేశారు ఇక్కడ, ఫోన్ ఆల్మోస్ట్ పడిపోయేది, ఆంటీ సెట్ చేశారు. మెడిటేషన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా అటు ఇటు ఉన్నారు, ఇంకేం చేయలేంగా, చేయాల్సిందే. మెడిటేషన్ చేసుకున్నాను. యాక్చువల్గా చుట్టూ అంత గోల్ ఉంది, జనాలు ఉన్నారు, అయినా సరే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది, బాగుంది. అండ్ ఇది నా ఫేవరెట్ పార్ట్స్, ఒక్కలాడి స్వప్న సుందరి. బాగుంది కదా, భలే అనిపించింది అబ్బా అట్లా గోరింటాకు. ఈ వీడియో ఎందుకు తీసానంటే, ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆంటీ అనమాట నా ఫోన్ పడేసింది, మెమరీ కోసం తీసాను. దట్స్ మై డియర్ సఖీస్ అండ్ సఖాస్. చాలా ఆవేశంగా తీసి కనిపించట్లేదు అని చెప్పి పరుగున మొత్తం పార్క్ అంతా వాకింగ్ చేయలేదు కదా, అదోలు ఇప్పుడు తీసేసుకున్నాను అనమాట. ఎక్కడ కనిపించట్లేదు కీస్. సరే ఓకే, నా 6th సెన్స్ ఎందుకో బండికే ఉంది అనిపించింది. సరే అని చూస్తే బండికే బై గాడ్స్ గ్రేస్ ఇటువైపు ఎవరు రాలేదు బండి ఎత్తుకోవడానికి. నెక్స్ట్ టైం ఎక్కడైనా ఇలా కనిపిస్తే మాత్రం బండి ఎత్తుకోకండి. 6th సెన్స్ బాగానే పనిచేస్తుంది. మధ్య మరిపే వెరీ బ్యాడ్ మ్యాన్. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ 41 డే. ఈరోజు ఎలా అనిపించింది మీకు? నాకైతే బాగుంది. కొంచెం గోల్గా జనంగా ఉంది. అండ్ దట్టు ఆల్మోస్ట్ టచ్ పే స్టేజ్కి వెళ్ళింది నా ఫోను, కానీ ఏం కాలేదు. టచ్ వుడ్, ఏం కాకూడదు. And yeah, that's it for today. Please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. And yeah, stay tuned for tomorrow. Bye bye.